హలో అండి, నమస్తే. ఈరోజు మటన్ మెంతి కూరకు అనపగింజలండి వేసి కూర వండుతున్నానండి. ఇది చపాతీకి అన్నంలోకి చాలా బాగుంటుందండి. 2 ఉల్లిపాయలు, 3 మిర్చి, 1 టమాటా. కుక్కర్ వేడెక్కిందండి. ఆయిల్ వేస్తున్నాను. రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి. ఆయిల్ వేడెక్కిందండి. 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ అండి. ఉల్లిపాయలు కాస్త ఎర్రగా వేగాలండి. అనపగింజలు వేసుకుంటే చాలా రుచిగా బాగుంటుంది మెంతి కూరతో పాటు. మటన్ మెంతి కూరకు అనపగింజలండి. ఎర్రబడిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. ఇది కూడా కాస్త వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి. ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాం. మటన్ కూడా వేగాలండి కాసేపు. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. 1 టమాటా అండి. టమాటాలు కూడా మెత్తబడాలి. టమాటా ముక్కలు మెత్తబడ్డాయండి. ఇప్పుడు పసుపు, కారం అండి 2 స్పూన్లు. ధనియాల పౌడరు 2 స్పూన్లు అండి. సాల్ట్ టేస్ట్ని బట్టి. ఇది కూడా కాసేపు వేగాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కాస్త వేగనివ్వాలండి. ఆయిల్ పైకి వస్తే కర్రీ బాగుంటుంది. చూసారుగా ఆయిల్ ఎలా వచ్చిందో పైకి. ఇప్పుడు నీళ్ళు వేసేయాలండి. 2 గ్లాసుల నీళ్ళు వేసి మటన్ ఉడకాలండి. 4 విజిల్లు పెట్టాలి. 2 హైలో పెట్టి 2 సిమ్లో పెడితే ఉడికిపోతుందండి మటన్. మూత పెట్టి మటన్ ఉడికిందండి. ఇప్పుడు మెత్తగా నూరుకున్న కొబ్బరి అండి, కొబ్బరి పేస్ట్. నెక్స్ట్ వచ్చి అనపగింజలండి. పొట్టు తీసిన అనపగింజలు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఇవి. దీన్ని పితికి పప్పు కూడా అంటారు.
నెక్స్ట్ వచ్చి మెంతి కూర అండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసానండి దీంట్లో. ఇవన్నీ వేసి కాసేపు మగ్గనివ్వాలండి. అని బాగా కలిపెట్టేసి కుక్కర్ మూత పెట్టాలండి. పెట్టి ఒక విజిల్ పెట్టాలండి, ఎక్కువ పెట్టకూడదు, అనపగింజలు మెత్తబడిపోతాయి. అయిపోయిందండి మటన్, అనపగింజలు, మెంతి కూర కర్రీ అండి. చూసారుగా ఎంత బాగుంది. లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.